అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఐ థింక్ వారు ఫైనాన్స్లో ఉన్నప్పుడు కూడా మీరు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. ఆ పైన సీఎం అయిన తర్వాత చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. మీ ఎక్స్పీరియన్సెస్, మీ అసెస్మెంటు కాస్త విందాం. ఆయన కార్యసాధకుడు అండి. ఒక మాట చెప్పాలంటే ఆయన పని చూసి నేను అన్నాను, మీకు ఇంత పట్టుదల ఉంది, హార్డ్ వర్క్ ఉంది, మీరు ఐఏఎస్ పరీక్ష రాస్తే డెఫినెట్గా యూ వుడ్ హ్యావ్ గాట్ ఇన్ టు ఐఏఎస్. మీరు ఐఏఎస్ రాకుండా మీరు పాలిటిక్స్లోకి ఎలా రావాలనిపించిందని అడిగాను. నేను చాలా ఫ్రీగా ఉండేవాడు నాతో పాప. సో ఆయన అన్నాడు, నేను ఆలోచించాను, ఆ ఆప్షన్ ఆలోచించాను, చేసి ఐఏఎస్ వచ్చిందనుకో ఏమవుతుంది, కలెక్టర్ అవుతావు, లేకపోతే సెక్రటరీ అవుతావు, అంతే కదా. అది అన్నాళ్ళు, నీ సర్వీస్ అన్నాళ్ళు. కానీ స్టేట్ గురించి చెయ్యాలనుకున్నప్పుడు, ఆ యాంబిషన్ ఉన్నప్పుడు, ఆ కెపాసిటీ ఉన్నప్పుడు పాలిటిక్స్ ఈజ్ బెటర్ దెన్ ఐఏఎస్ అని చెప్పి నేను ఒక నిర్ణయానికి వచ్చి ఆ రూట్లో వెళ్ళలేదన్నాడు. విచ్ ఇస్ ట్రూ ఆల్సో. ఆ రూట్లో వెళ్ళలేదన్నాడు. వర్కహాలిక్ అంటే హీఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దట్. అప్పుడు మా ఇద్దరికి ఎవరు ఎక్కువ టైం పనిచేస్తారనే లెవెల్ వరకు వచ్చిందన్నమాట. నాకు మొదటి నుంచి పని తప్ప ఇంకొకటి లేదు. లక్కీలీ మై వైఫ్ అలౌడ్ మీ టు సార్ట్ ఆఫ్ డెడికేట్ టు ది వర్క్ అండ్ షీ రేజ్డ్ మై చిల్డ్రన్. సో ఆయన సీఎంగా ఉండగా టూర్లు పోవాల్సి ఉంటుంది, ఢిల్లీ పోవాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్స్ పోవాల్సి ఉంటుంది. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను కాబట్టి, సో మార్నింగ్ by 7 o'clock I used to leave the house, have a walk in Sanjaya Park, and then come to office. By 9 o'clock have bath in the office, and then have my breakfast and go on up to 11:30. అప్పటికి ఈయన ఇది పెట్టాడు, అటెండెన్స్కి పెట్టాడు. సో నా పీరియడ్లో నేను క్లాక్ చేస్తే 16.5 hours వచ్చింది. ఆయన చాలా బాధపడిపోయాడు. సార్ తప్పది కాదు, నేను మీలాగా తిరుగుతుంటే ఇంత చేసి ఉండేవాడిని కాదు కదా, మీరు ఎన్నో చేస్తూ ఇది చేస్తున్నారు కాబట్టి జస్ట్ డోంట్ లుక్ ఎట్ ది ఫిగర్ అని చెప్పి ఆయన కాస్త నేను ఓదార్చాల్సి వచ్చింది. సో అతను వర్క్ గురించి చెప్పాలంటే మనకి, నేను ఎస్వి ప్రసాద్, తర్వాత ఆయన సాంబశివరావు, ఇంకొక ఆయన లక్ష్మీనారాయణ, మాలో మా జోక్స్ ఏంటంటే ఈయన్ని ఏం చేస్తే పని తక్కువ చేస్తాడా అని చెప్పేసి ఆలోచిస్తుండేవాడు. అంటే లాభం లేదండి అనేవాడు. వస్తున్నాయి ఆయనకి కావాల్సింది ఫోను, కంప్యూటరు, ఆ రెండు పెట్టి బయట నుంచి తాళం వేసేసి భోజనం మంచినీళ్ళు లోనికి పంపిద్దాం అని చేస్తే ఆయనకి 3వ రోజుకి ఆయన చచ్చిపోతాడు సార్ అన్నాడు. అంటే ఇలా జోక్ చేసుకునే అంత వర్క్ చేసేవాడు. అసలు ఒక్క నిమిషం పని చేయకుండా ఉంటే పిచ్చెక్కిపోద్ది ఆయనకి. సో వర్క్ అనేది వర్షిప్ అతనికి. దెన్ అంబిషన్, ఎండ్లెస్ అంబినేషన్. ఒక అంబిషన్ ఏంటంటే ఊరికే ఎక్కువ రోజులు మినిస్టర్ ఉండాలి, ఎక్కువ రోజులు చీఫ్ మినిస్టర్ ఉండాలి అనేది కాకుండా
చీఫ్ మినిస్టర్ ఉండగా బెస్ట్ చీఫ్ మినిస్టర్ అంటే చాలదు, వరల్డ్లో అది రికగ్నైజ్ కావాలి. సో ఆల్ ది టైమ్ ఏం చేస్తే బిల్ గేట్స్ని తెప్పించగలను, ఏం చేస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అమెరికా ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి తిప్పగైతేను. సో అండ్ దెన్ దట్ అట్ ద టైమ్ హూ వాస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా క్లింటన్ తీసుకొచ్చాడు. అందరినీ ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చేవాడు. తీసుకొచ్చి రాష్ట్రానికి ఏం చేస్తారు. సో ఆ రకంగా రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన, ఆ స్లీప్లెస్నెస్ ఈ సంథింగ్ నోబడీ కెన్ మ్యాచ్. That's where I found that probably, but for him, ఈ రాష్ట్రం, at least the తెలంగాణ సిటీ పార్ట్ ఆఫ్ ఇట్, ఆయన లేకుండా ఇది జరిగింది. గొప్ప ఇది ఉంది. కొంచెం దాన్ని ఆ వర్క్ స్టైల్లో ఓవర్గా చేసేసాడు. కలెక్టర్ చేయాల్సిన పని, ఎంఆర్ఓ చేయాల్సిన పని కూడా ఆయన చేయడం మొదలుపెట్టాడు. అది దాంతో అదేమవుతుందంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అన్నట్టు, వెన్ యూ హ్యావ్ టూ మెనీ థింగ్స్ విచ్ కెన్ బి, సో అలా దానికి ఎంతమంది చెప్పారు, ఎంతమంది రాశారు, న్యూస్ పేపర్ వాళ్ళు రాశారు. మొన్న రాశాడు ఆయన ఆంధ్రజ్యోతి, నిన్ను ప్రజలు ఎన్నుకున్నది చీఫ్ మినిస్టర్ గాని అయ్యా, నువ్వేం కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నావేమిటయ్యా, మీరు చదివారో లేదు, కలెక్టర్ ఉద్యోగం కాదు, నిన్ను ఎన్నుకున్నది కలెక్టర్ ఉద్యోగం చేయడానికి కాదు, వాళ్ళు పని చేయి, నువ్వు రాష్ట్రాన్ని గురించి ఆలోచించి త్వరగా చేసావు కదా, అదే పర్సూ చేయమన్నారు. బట్ ఆల్ ది టైమ్ హీ కాంట్ గెట్ క్లింటన్స్, సో టైం ఉండిపోతుంది ఇంకా ఆయనకి. సో హీ హాజ్ మోర్ టైం than his work. He has to create the work. With the result, to that extent. ఇంకోటి సిస్టంలో ఒక చిన్న మార్పు ఏంటంటే, ఆయన చీఫ్ మినిస్టర్గా అసెట్ చేసుకున్న చీఫ్ సెక్రటరీసు రాజాజీ గారు, మీరు. ఆ పైన నెమ్మదిగా పవర్ అంతా సీఎంఓకి వెళ్ళిపోయింది. చీఫ్ సెక్రటరీస్ వీకన్ అయినారు. అంటే ఈక్వేషను ఎలా వస్తుందంటే, వై వాజ్ హీ ఎంకరేజింగ్ us to do what we were doing? He was new to the post, నేను అనుకోవటం. As he became more and more old to the post, అండ్ కొత్త చీఫ్ సెక్రటరీకి వచ్చేటప్పటికి ఆయన కొంత పట్టు వచ్చేసింది కదా, సో సీఎంఓ ద్వారా మేనేజ్మెంట్ ఎక్కువ అవుతుంది, చీఫ్ సెక్రటరీ లెవెల్ తగ్గిపోయింది. దట్ ఐ థింక్ ఆ ట్రెండ్ వీ కుడ్ సీ. That happened, but that's not good for him, good for the state. This is happening everywhere. I mean, I agree. It is happening with all leaders nowadays. All leaders, all states, and even Delhi. I mean, accept that. That's no doubt about that. There are people who said, I would rather sit at home than take